దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా 26:3 చదివితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. లోకమునందు పాపమునందు ధనమునందు కాకుండా నీ యందు విశ్వాసం ఉంచినాడు కనుక ఎవని మనస్సు, వింటున్న మీ మనస్సు, ఎవరెవరి మనసు అయితే ఆయన మీద ఆనుకునను, మన మనస్సు దేవుని మీద ఆనుకునేలా చేయాలట. పూర్ణ శాంతి గలవాడై మీరు కాపాడబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దానికి ఏం చేయాలి? మన మనస్సు దేవుని ఆనుకోవాలి. మనసు అనుకోవాలంటే ఏం చేయాలి? స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్యోపదేశం వినడము, ఇవన్నీ కూడా మన మనసును దేవుని ఆనుకునేలా చేస్తున్నాం. ఇలా చేస్తూ ఉండగా పూర్ణ శాంతి మనల్ని ఆవరిస్తుంది. ఆయన సమాధానకర్త. యెషయా 9:6 ఆయన ఎవరై ఉన్నారంటే సమాధానానికే కర్త. మీ తండ్రి గారు పొలంలో కందులు పండిస్తుంటే మీ ఇంటికి కందులు ఇవ్వరా? ఒకవేళ మీ తండ్రి గారు పత్తి పండిస్తే పత్తి ఇవ్వరా? ఇస్తారు కదా. మరి దేవుడు పండించేది ఏంటి తెలుసా? సమాధానం. ఆ సమాధానం మీకు ఎందుకు ఇవ్వడైనా ఇస్తాడు. అంటే ఎక్కడ మిస్ అవుతున్నారు? మనసు ఆయన మీద పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఎవరైతే వారి మనస్సు దేవుని మీద నిలపడం మానేస్తారో వారు శాంతి లేని వారుగా ఉంటారు, సమాధానం లేని వారుగా ఉంటారు. ఎంత ప్రయత్నించే వారికి సమాధానం, శాంతి దొరకదు. కొంతమంది మనస్సు ధనం మీద పెడతారు. ధనం ఎప్పటికీ శాంతినివ్వలేదు. ఎన్ని కోట్లున్నా ఇంకా కోట్లు కావాలి, వేలుంటే ఇంకా వేలు కావాలి, లక్షలుంటే ఇంకా లక్షలు కావాలి, కోట్లుంటే ఇంకా కోట్లు కావాలి. మీ మనస్సును లోకం మీద అనుకునేలా చేస్తున్నారా? యవన స్టూడెంట్స్, వీడియో గేమ్ మీద మనసు పెట్టావా? నీకు మనశ్శాంతుడు. ఈ సృష్టి అంతటికి, సృష్టిలో ఉన్నటువంటి సమస్త మంచిని కలుగు చేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయనతో, సృష్టికర్తతో సహవాసం చేసినట్లయితే నీకు సమాధానం కలుగును. ఇంకెవరితో సహవాసం చేసినా సమాధానం రాదు. ఫ్రెండ్స్తో, లోకల్లో అయితే అవసరాన్ని బట్టి, అందుకే ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళి నోరు పోసుకుని ఉంటాం కావద్దు కదా. ఎవరో పలకరిస్తుంటారు, హాయ్, టచ్ మీ నాట్ అని ఉంటుండాలి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడ్ల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడ్ల నీవు అభివృద్ధి పొందేదవు. యోబు గ్రంథం 22-23 మన ఇళ్లలో నుండి దుర్మార్గం, వ్యర్థమైనవి, చెత్త చెదారం, అది వీడియో గేమ్సో, అది సినిమా పిచ్చో, అది చెత్త కార్యక్రమాలో, నీ హృదయాన్ని దోచుకున్న వాటన్నిటిని తీసుకెళ్ళి బయట పారవేయాలి. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. మీ కూరగాయల్లో వేస్ట్ పారేస్తారు, తిను పదార్థాల్లో మిగిలిపోయిన వ్యర్థమైన వాటిని పారేస్తారు. కానీ దేవుడు వద్దన్న వాటిని పారేస్తున్నారా లేదా? దేవుడు ఏమొద్దన్నాడు? ద్వేషం, క్రోధం, మత్సరం, అసూయ, కలహము, మరి క్షమించకపోవడం, ప్రతిదానికి చీటికి మాటికి కోప్పడిపోవడం, వీటిని పారేయమన్నాడు. విసర్జించుడి, వీటిని విసర్జించాలట. ఇంట్లో వ్యర్థమైనవి ఏమైనా ఉన్నా, మన హృదయంలో వ్యర్థమైనవి ఏమైనా పెట్టుకున్నా వాటిని మనం తీసి పారేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. నేను కూడా సమాధానం కలిగి ఉండాలని కోరుచున్నాను వారు మీ చేతిని పైకెట్టండి, ఒక చెగుండు మీద పెట్టుకోండి. లెట్స్ ప్రే టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా ప్రియ తండ్రి, ఫాదర్ వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Anoint your people, Lord. ప్రభువా, నీ ప్రజలను అభిషేకించండి. Pour out your Holy Spirit. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. Anoint your people, my God. దేవా, నీ ప్రజలను అభిషేకించుము తండ్రి. Lord, teach us to keep our mind upon you, మా మనస్సు నీపైన నిలుపు ఆనుకొనుటకు so that సహాయం we may దయచేయండి. have perfect peace. పూర్ణ శాంతిని మేము పొందుకొనులాగున ప్రభువా. Lord, help us to make friendship with you, God. ప్రభువా, నీతో సహవాసము చేయటకు మాకు నేర్పండి తండ్రి. Every day we want a friendship with you, God. అనుదినము నీతో సహవాసము చేయాలని కోరుతున్నాం. Hallelujah. Father, teach us, Master. ప్రభువా, మాకు నేర్పుము తండ్రి. Lord, help us to remove anything that is against your word from my heart, from my house, in Jesus' name. ప్రభువా, వాక్యమునకు విరుద్ధమైనది ఏదైనా నా హృదయంలో, నా ఇంటిలో ఉన్న ప్రభువా యేసు నామములో వాటిని తొలగించుము తండ్రి. And Lord, we want your presence in our house. నీ సన్నిధి మా గృహములో ఉండాలని కోరుతున్నాం. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు
ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. రెండవది, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.